హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది పెరుగండి. పెరుగు మీద ఉన్న మీగడ. మనం ఇంట్లోనే ఎంతో రుచికరమైన నెయ్యి, ఎంతో తీయదైన నెయ్యి, మనం ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యిని తయారు చేసుకోవచ్చండి. ఇది హెల్త్ కూడా మంచిది, పిల్లలకి పెట్టవచ్చు. ఇది 10 days మీగడ అండి. 10 days నుంచి నేను తీసి ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. వీటిని మిక్సీ జార్లో వేసుకున్నామండి. ఇప్పుడు దీంట్లో కొన్ని కూల్ వాటర్ పోసుకోవాలి. కూల్ వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టేసుకున్నప్పుడు మనకు మీగడ అనేది ఇలా వస్తుందండి, చూడండి. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలో తీసేయాలండి. ఇప్పుడు వీటిని వాష్ చేసుకోవాలండి. 3-4 times వాష్ చేసుకోవాలి. ఎందుకంటే మనం స్టోర్ చేసాం కదా 10 days. ఇలా వాష్ చేసుకోవాలండి, ఇలా మొత్తం. ఇప్పుడు వాష్ చేసుకున్నాం కదండి. వాష్ చేసుకొని దీన్ని స్టవ్ మీద పెట్టేసుకోవాలి. నెయ్యి తయారు చేసేటప్పుడు ప్రాసెస్ స్పూన్తో ఇలా కలుపుతూ ఉండాలండి. అయితే కింద ఈ మిశ్రమం అనేది చూసారా ఎలా ఉందో. ఇంకా నెయ్యి కాలేదండి, కొంచెం టైం పడుతుంది. చూడండి, నేను నెయ్యి ఇంట్లోనే తయారు చేసుకుంటానండి. ఈ నెయ్యి నేను బగారా రైస్ నెయ్యి తయారు చేయడానికి కొంచెం టైం పడుతుందండి. ఇప్పుడు నెయ్యి అనేది దగ్గరకు వచ్చిందండి. నెయ్యి అయ్యిందా లేదా అని తెలుసుకోవడానికి ట్రిక్ ఏంటంటే, ఇప్పుడు మనకు నెయ్యి అయ్యిందా లేదా తెలుసుకోవాలంటే ఇలా బాల్స్ లా ఫామ్ అవుతుంది. ఇప్పుడు మనకు నెయ్యి అయ్యిందా లేదా తెలుసుకోవాలంటే ఇలా బాల్స్ లా ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఈ నెయ్యిని డబ్బాలో స్టోర్ చేసుకోవాలండి, పట్టుకోవాలండి.